దేవతలందరూ ఓడిపోయారు. ముల్లోకాలను గడగడలాడించిన భండాసురుడి ముందు తల వంచారు. ఇక రక్షించేవారు ఎవరు? విశ్వమంతా అంధకారంలో మునిగిపోతున్న ఆ సమయంలో, ఆ మహా సంగ్రామంలో సేనాధిపతిగా ముందుకు వచ్చింది 9 ఏళ్ల ఒక చిన్నారి. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 9 ఏళ్ల బాలిక. ఆ పసిపాప చేతిలో ఆయుధాలు లేవు. కేవలం చిరునవ్వు మాత్రమే ఉంది. ఇంతకీ ఎవరా బాలిక? ఓటమి అంచున ఉన్న దేవతలను ఎలా గెలిచింది? ఈ అద్భుతమైన కథను చివరి వరకు చూడండి. మీ రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. ఆ బాలికే సాక్షాత్తు శ్రీ బాల త్రిపుర సుందరి పరాశక్తి. జగన్మాత అయిన లలితా త్రిపుర సుందరి యొక్క బాలరూపం. భండాసురుడితో యుద్ధం చేయడానికి లలితాదేవి తన సైన్యాన్ని సిద్ధం చేసింది. భండాసురుడు తన కొడుకులైన చతుర్బాహుడు, పంచబాహుడు వంటి మహాపరాక్రమవంతులను యుద్ధానికి పంపాడు. వారిని చూచి దేవతల సైన్యం భయపడింది. అప్పుడు లలితాదేవి సింహాసనం నుండి ఒక అద్భుతమైన తేజస్సు పుట్టింది. ఆ కాంతి పుంజం నుండి నవయవ్వన శోభతో దివ్యమైన ఆభరణాలతో 9 ఏళ్ల బాలిక రూపంలో బాలాదేవి ఆవిర్భవించింది. తన తల్లిని చూసి, అమ్మా, ఈ రాక్షసులతో యుద్ధం చేయడానికి నాకు అనుమతి ఇవ్వు అని అడిగింది. లలితాదేవి వాత్సల్యంతో నవ్వింది. నా కుమార్తె శక్తి తనకు తెలుసు కదా. వెంటనే తన అస్త్రాల నుండి కొన్నింటిని, తన అంగరక్షకులను బాలాదేవికి ఇచ్చి యుద్ధానికి పంపింది. అసలు అద్భుతం ఇక్కడే మొదలైంది. బాలాదేవి యుద్ధ భూమిలోకి అడుగుపెట్టింది. కానీ ఆమె ముఖంలో భయం లేదు, యుద్ధం చేస్తున్నానన్న ఆవేశం లేదు. కేవలం ఒక లీల, ఒక ఆట. నవ్వుతూ ఆటాడుకుంటూనే భండాసురుడి కొడుకులను ఒక్కొక్కరిని సంహరించింది. ఆమె విసిరిన ఒకే ఒక్క అస్త్రం భండాసురుడి 30 మంది కొడుకులను నాశనం చేసింది. ఈ దృశ్యం చూసిన దేవతలు ఆశ్చర్యపోయారు. ఒక చిన్నారి రూపంలో ఇంతటి మహాశక్తి దాగి ఉందా అని నూరెళ్లబెట్టారు. బాలాదేవి విజయం లలితాదేవి విజయానికి నాంది కలిగింది. చూశారా, బాలాదేవి కథ కేవలం ఒక యుద్ధ గాథ కాదు. ఇది శక్తి యొక్క నిజమైన స్వరూపాన్ని మనకు చూపిస్తుంది. శక్తి అంటే కేవలం ముద్ర రూపం కాదు. అది పవిత్రత, అమాయకత్వం మరియు జ్ఞానంలో కూడా ఉంటుంది. అందుకే బాలాదేవిని జ్ఞానశక్తి అని కూడా అంటారు. శ్రీచక్రంలో కూడా మొదటి ఆవరణ దేవత ఈమె. తల్లిని చేరాలంటే ముందు బిడ్డ అనుమతి తీసుకోవాలన్నది ఇందులోని అంతరార్థం. అందుకే మహాత్రిపుర సుందరిని పూజించే ముందు బాలాదేవిని ఆరాధించడం ఒక సాంప్రదాయం. ముఖ్యంగా విద్యార్థులు, జ్ఞానాన్ని ఆశించేవారు బాలాదేవిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఆమె అనుగ్రహంతో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి చదువులో రాణిస్తారు. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా ఒక ఆటలా ఎదుర్కొనే ధైర్యాన్ని ఆమె ప్రసాదిస్తుంది. తనను నమ్మిన భక్తులను కన్నతల్లిలా కాపాడుతుంది. కాబట్టి మిత్రులారా, బాలా త్రిపుర సుందరి అమ్మవారి కథ మనకు ఇచ్చే సందేశం ఒకటి. మనలో ఉన్న అమాయకత్వాన్ని, పవిత్రతను కాపాడుకున్నప్పుడు ఎంతటి పెద్ద సమస్యనైనా మనం సులభంగా జయించవచ్చు. ఈ అద్భుతమైన కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక కథల కోసం